వైఎస్ గారు మీకు ఆహ్వానం పలికినప్పుడు మీరు ఏం చెప్పారు? ఈ 4 సంవత్సరాల సందర్భంలో మేము స్తబ్దుగా ఉండేటప్పుడు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మా అభిమానులు కానీ నాతో పాటు అనేక కార్యక్రమాలు పాల్గొనంతా కూడా అంటే ఒక పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నాం. ఏదైనా ప్రజాసేవ చేయాలనేది చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చెప్పేదానికి బాగలేదు. మీరు ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్లోకి పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే బాగుండడం లేదు, అసలు మాకు నచ్చడం లేదు, మీరు యాక్టివ్గా మీరు రావాలా, మీరు రాకుండా ఉంటే మా అందరి పరిస్థితి అని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. సో నా ముందర నేను తిరిగి పొలిటికల్ రీఎంట్రీ చేయాలంటే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదంటే ఏదర్ ఐ షుడ్ గో అండ్ జాయిన్ బ్యాక్ ఇన్ తెలుగుదేశం పార్టీ, లేకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నా చేరాలా, లేకుంటే బీజేపీలో అన్నా చేరాలా, లేకుండా అంటే కాంగ్రెస్ పార్టీలో అన్నా చేరాలా, లేకుండా ఉంటే జనసేన అన్నా చేరాలి. 5 ఆప్షన్స్ కంటే ఏం లేవు. సో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు అలైన్ అయినాయి కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఓకే. సో ఆ పార్టీలో చేరినా తెలుగుదేశం పార్టీలో ఒకటే. రెండోది బీజేపీ పార్టీలో నేను చేరాలనుకుంటే సిద్ధాంతపరంగా అనేక మంది మైనారిటీస్లో బీజేపీ మైనారిటీస్ వ్యతిరేకమైనటువంటి భావన ఉంది. అండ్ మా ప్రాంతంలో వేంపల్లిలో కానీ పులివెందుల్లో కానీ చాలా సంఖ్యలో ఈ మైనారిటీస్ అందరూ ఉండరు. సో మా రాజకీయ మనుగడ సాధించాలంటే బీజేపీలోకి పోయి మనుగడ సాధించడము ఈ రకమైనటువంటి ఫీలింగ్లో కష్టం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలోనే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా నిర్వీర్యం అయిపోయింది ఆ పార్టీ. సో ఆ పార్టీ లేకపోయినా కూడా దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. మిగిలిన రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీలో ఆయన దగ్గర అనుమానం ఉండేటప్పుడు, ఆయన దగ్గర అటువంటి మనసు స్థానం ఉండేటప్పుడు నేను అడిగిపోవడం కరెక్ట్ కాదు. ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి అడిగిపోవడం అనేది అంటే పోయిండొచ్చు. అంటే నిజాయితీగా ఆయన కూర్చొని దానికి కారణమో దానికి క్లారిటీనో లేదమ్మా ఒక గంట సేపు కూర్చుందాం మాట్లాడదాం ఈ వెట్ట జరిగినా ఏమన్నా ఒకసారి ఎవడో చెప్పింది పొరపాటు నేను నమ్మానని చెప్పింటేనో లేకుంటే ఏదో ఒక రకంగా చేసినట్టే పోయిండొచ్చేమో. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం మీద పోరాడుతున్న వాళ్ళు ఏ రోజైతే వాళ్ళన్నీ పక్కన పెట్టి 27 సంవత్సరాలకు వాళ్ళకు పెట్టేటువంటి ఇబ్బందులు రాజకీయంగా వాళ్ళ మీద చేసేటువంటి పోరాటం అన్నీ మర్చిపెట్టి ఒక పెద్ద హృదయంతో రామ్ సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్, తర్వాత సురేష్ బాబు మన కడప మేయర్, ఆయన కూడా రీజనల్ కోఆర్డినేటర్ ఈ 2 జిల్లాలకు, కడప అండ్ అన్నమయ్య జిల్లాలకు. సో వాళ్ళని పంపించి ఆయన రమ్మని చెప్పండి పార్టీలోకి బాగుంటుంది మా అందరికి కూడా అని చెప్పి ఆయన ఆహ్వానం పంపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. నన్ను ఎవరైతే 27 సంవత్సరాలు ఉపయోగించుకున్నారో వాళ్ళేమో కనీసం నాతో మాట్లాడిన ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరితో అయితే నేను పోరాటం చేశానో వాళ్ళు నన్ను గుర్తించి మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే మాకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఆహ్వానం పంపించినప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 2-3 రోజులు మా అంచెత నిర్ణయం అనేది తీసుకోవడం నేను నా వ్యక్తిగతం కాదు కదా, రాజకీయాలు చేయాలన్నప్పుడు సమిష్టి నిర్ణయం తీసుకోవాలా. మా అనుచరులు కానీ నాతో సేలేటటువంటి నాయకులు, మా బంధువులు మిత్రులు అందరినీ కూడా కలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నాకు 2 రోజులు టైం అని చెప్పి అడిగాను. 2 రోజులు టైం తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక అభిప్రాయం అనేది పూర్తిగా ఏకాభిప్రాయం అనేది ఉండదు, ఒక మిక్స్డ్ అభిప్రాయం వస్తుంది. కొంతమంది లేదన్నా మనం తెలుగుదేశం పార్టీలోకి పోవాలా, మన మాతృ సంస్థ కదా, ఇన్నేళ్ళు కూడా మనం పోరాటం చేశాం, ఆ పోరాటంలోనే అందరూ కూడా వాళ్ళకి వ్యతిరేక భావాలు ఉండేటువంటి వాళ్ళు వచ్చారని చెప్పి కొంతమంది చెప్పడం. కొంతమంది మనకు అక్కడ స్థానం లేనప్పుడు ఇంకా అక్కడ ఉండడం అనవసరం కదన్నా, మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాము, ఇట్లా పోతేనే మీకు 10 మంది చేయొచ్చు అనేటువంటి మాట చెప్పడం. 2 బైరేజ్ చేసుకున్న తర్వాత ఎక్కువ మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ వ్యవహార శైలిలో అక్కడ కొనసాగడం కరెక్ట్ కాదు. ఈయన ఆహ్వానం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీని గురించి ఆలోచన చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదనేటువంటి ఒక మెజారిటీ అభిప్రాయం నాకు వచ్చినప్పుడు సరే అని చెప్పి సంసిద్ధత వ్యక్తం చేసి అందరికీ ఒక 5-6 వేల మంది మా అభిమానులు మా వాళ్ళందరితో కూర్చొని ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే మా కడప ఎంపీ గారు రామ్ సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి పార్టీలో చేరమని చెప్పి ఆహ్వానించడం.
అంటే 2 రోజుల కిందట తారీఖు 1వ తారీఖు అనుకుంటా, మార్చి 1వ తారీఖు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడము, ఆ పార్టీలో చేరడం జరిగింది. నాయకుడి లక్షణాలు అంటే వాళ్ళ అనుచర వర్గం కానీ వాళ్ళని నమ్ముకున్న వారి అభిప్రాయాలని తీసుకొని తర్వాత మీరు రావడం జరిగింది. సంపూర్ణంగా అంటే ఒక నాయకునికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. నెక్స్ట్ మీరు వేయబోయే అడుగులు వైఎస్ఆర్సీపీతో వేస్తూ రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటారు. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు, జనసేన నాయకుడు ఈ విధంగా ఆలోచించాలి. మీరు చెప్పిన విధంగా అయితే నేను చెప్పినట్టే రాండి, నేను చెప్పినట్టే వెళ్ళండి, నా మాటే వినాలి అందరని. ఇప్పుడు బీటెక్ రవి గారు, భూమిరెడ్డి రామిరెడ్డి గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఆపోజిట్గా బీటెక్ రవి గారు, భూమిరెడ్డి రామిరెడ్డి గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని చెప్పి నేను ఎప్పుడు చెప్పడం లేదు. బట్ ఒక సమస్య మీద పోయినప్పుడు ఆయన చూపించేటటువంటి చొరవ కానీ, ఆ పనుల పట్ల ఆయన చేయాల్సినటువంటి విధానం కానీ, నేను ఒకసారి మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మనసు విప్పి 1 నిమిషం కంటే మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారి. అంతకుముందు 2-3 సార్లు ఎదురుపడినా, ఎక్కడ ఎలక్షన్స్లో ఎక్కడైనా ఎదురుపడ్డము, లేకుంటే కౌంటింగ్ టేబుల్ ఎదురుపడ్డము, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒకసారి సంతాపం తెలియజేయడానికి పోయినప్పుడు ఒక నిమిషం మాట్లాడడం జరిగింది తప్పితే, నిన్న ఆయన దగ్గరికి పోయినప్పుడు ఒక 1.5 hour కూర్చొని మాట్లాడాను. 1.5 గంట ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక అభిప్రాయం నాకు వచ్చింది. అసలు ఇంత మంచి మనుషుల మీద నేను పోరాటం చేశాను ఇన్ని రోజులు. అసలు ఇటువంటి అభిప్రాయం ఉండే వాళ్ళ మీద నేను ఇన్ని రోజులు పోరాటం చేశాను అనేటువంటి బాధ, భవిష్యత్తులో ఇంకా వీళ్ళ కోసం పనిచేసేదానికి అవకాశం వచ్చిందనేటువంటి సంతోషం రెండు కూడా ఆ సందర్భంలో కలిగాయి. జస్ట్ విత్ దట్ 1.5 hour మాకు జరిగినటువంటి సంభాషణ మధ్య నేను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఏదన్నా సాధించాలంటే ఒక యుద్ధం చేయాల్సి వచ్చేది. దానికి ఒక పని సాధించుకోవాలంటే 5 సార్లు పోవడము, 10 సార్లు పోవడము, దానికి రకరకాలైన ఆంక్షలు పెట్టడము, లేకుంటే దానికి రకరకాల మెలికలు పెట్టడము, భంగపోవడము, లేకుంటే ఏదో ఒకటి పడ్డం, దానికి ఒక విధానం వేరు. అపాయింట్మెంట్కి అపాయింట్మెంట్ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ బట్ ఒక పని చేయాలంటే దానికి చేయాల్సినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి కథ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు 1 గంటలో నేను ఆయనతో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ధైర్యము నిజంగా ఎవరు కూడా లైఫ్లో పొందలేరు అనుకుంటా. ద కాన్ఫిడెన్స్ దట్ హీ హాస్ గివెన్ మీ ఇన్ దట్ 1 hour ఈజ్ మోర్ దెన్ వాట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ గివెన్ మీ ఫర్ ద లాస్ట్ 27 years. ఆయన ముఖ్యమంత్రి స్థాయే. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నింది. కానీ ఆ 1 గంటలో ఆయన నాకు ఇవ్వగలిగినటువంటి భరోసా, ఆ 1 గంటలో ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ నమ్మకము, నా మీద చూపించినటువంటి విశ్వాసము, నిజంగా ఆ గంట అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నా మనసులోంచి నేనే ఇంకా లైఫ్లో, ఇంకా జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నాయి, ఎన్ని కథలున్నాయి, అటువంటి వ్యక్తి దగ్గరనే ఉండాలా, అటువంటి వ్యక్తి కోసమే నేను పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం బయట వేరే మిత్రులతో మాట్లాడేటప్పుడు, ఎందుకు నువ్వు అంత ఎక్స్ట్రాడనరీగా చెప్తాడు, ఏముంది నువ్వు చేరాలనుకున్నా చేరినావు, ఏం లైఫ్ లాంగ్ నువ్వు ఆయనకే చేయాలా, ఎందుకు అంతగా మాట్లాడతాడు ఏమన్నాడు. నేను ఐ సెడ్ ఇట్ ఈస్ వాలంటరీ. అది నా మనసులోంచి వస్తుంది. ఇప్పుడు నేను రాజకీయాలకు కొత్త కాదు. రాజకీయాలు చాలా ఉన్నతమైన వ్యక్తులతో నేను చాలామంది నాకు పరిచయం, ఎంతోమందితో ఎన్నో సందర్భాల్లో పోయినా మాట్లాడే చూస్తాను. కానీ ఈ 1 గంట కాలంలోనే దట్ వాజ్ ది ఇంప్రెషన్ దట్ జగన్మోహన్ రెడ్డి హాస్ గివెన్ మీ. ఈ 1 గంటన్నర సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మనిషి పట్ల ప్రేమ అంటే ఎట్లుంటుంది, ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే ఏ రకంగా ఉండాలా, ఒక మనిషి యొక్క విశ్వాసం చూరగొనాలంటే ఏం చేయాలా, ఈ 1 గంటలోనే చూసా. నేను ఆయన అడగడం ఒకటి ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను 1 గంటన్నర సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన క్లారిటీ. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా మొట్టమొదట ఉండాల్సింది క్లారిటీ ఇన్ యువర్ థాట్స్.